కొంతమంది మహానుభావులు భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ చిరంజీవులుగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు అంటాము. అలాంటి కోవలోకే వస్తారు గాథ గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ మహా గొప్ప గాయకుడి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేనంటాను. ఓ గాయకుడిగా కొన్ని కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, ఇప్పటికీ చూసిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఆయన పాటతో మనందరి జీవితాల్లో ముడిపడిపోయారు. అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి, ముఖ్యంగా ఆయన తదనంతరం ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. మరి బాలసుబ్రహ్మణ్యం గారు పోయిన తర్వాత ఆయన వారసుడిగా కేవలం ఒక కొడుకుగా మాత్రమే కాకుండా గానగంధర్వుడి గాత్రాన్ని నలుగురిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు ఎస్పి చరణ్. ఇక ఎస్పి చరణ్ గారి గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఓ గాయకుడిగా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, నటుడిగా మనందరికీ సుపరిచితుడు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బాలసుబ్రహ్మణ్యం గారు పోయిన తర్వాత ఆయన వారసత్వాన్ని, ముఖ్యంగా ఓ గాయకుడిగా ఆయన ఎట్లయితే కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకొని ఆయన పాటతో అందరి గుండెల్లో నిలిచిపోయారు. తండ్రి లేకపోయినా తండ్రి ఆదర్శాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఓ గాయకుడిగా మృదుమధురమైన పాటలు మనందరికీ అందించడం మాత్రమే అంతేకాకుండా ఆయన గుర్తుగా మనందరికీ మిగిలిపోయిన పాడతా తీయగా ప్రోగ్రాంకి కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ మనల్ని అందరినీ అలరిస్తున్నారు. అలాంటి ఎస్పి చరణ్ గారికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూనే ఉంటాయి. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకుగా, ప్రముఖ సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటుడిగా, ప్రొడ్యూసర్గా మనందరికీ సుపరిచితుడు అయిన ఎస్పి చరణ్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో ఆయన కూతుళ్ళు ఎవరు, ఏం చేస్తుంటారో తెలిస్తే నోరెళ్ళబెట్టవలసిందే. అవునండి, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఆ విషయమే. ఇక ఎస్పి చరణ్ గారు సింగర్గా మనందరికీ సుపరిచితుడే. ఈయన వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే స్కూలింగ్ వరకు చెన్నైలో చదువుకొని డిగ్రీని, మాస్టర్స్ని అమెరికాలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆయన తిరిగి ఇండియాకి రావడం, ఆ తర్వాత తండ్రి మాదిరిగానే సింగర్గా తన కెరియర్ని ప్రారంభించి ఓ పక్క పాటలు పాడుతూ, మరోపక్క డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఇంకో పక్క ప్రొడ్యూసర్గా, నటుడిగా కూడా వ్యవహరిస్తూ వచ్చాడు. అలా సినిమా రంగంలో బిజీగా ఉన్న సమయంలోనే ఎస్పి చరణ్ పెళ్లి చేసుకోవడం జరిగింది. అతడి భార్య పేరు అపర్ణ. ఈయనకి 2 కూతుళ్ళు ఉన్నారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఎస్పి చరణ్కి ట్విన్స్ ఆడపిల్లలు. కేవలం ఎస్పి చరణ్కి మాత్రమే కాదు, ఆయన అక్క అయిన బాలసుబ్రహ్మణ్యం గారి కూతురు ఎస్పి పల్లవికి కూడా అంతే. ఆమెకి కూడా ఒక కొడుకు, కూతురు ట్విన్సే. ఇదిలా ఉంటే ఎస్పి చరణ్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే పెళ్ళయి 2 కూతుళ్ళు పుట్టిన తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఆయన భార్యతో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎస్పి చరణ్ గారు పెళ్లి చేసుకోలేదు. ఓ పక్క తండ్రి పోయిన తర్వాత తన తండ్రి ఇచ్చిన ఆదర్శాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తూ తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ, మరోపక్క తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ సింగర్గా ఎంతో బిజీగా ఉన్నారు. తెలుగులోను, తమిళ్లోను, కన్నడ, మలయాళం ఇలా అన్ని రకాల భాషల్లో పాటలు ఎన్నో రకాల మ్యూజిక్ కన్సర్ట్స్ ఇస్తూ చాలా బిజీగా ఉన్న వ్యక్తి. మరి అలాంటి ఎస్పి చరణ్ గారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు తన మ్యూజిక్ కన్సర్ట్స్ గురించి, తన తండ్రికి సంబంధించిన విషయాల గురించి అందరితో పంచుకుంటూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా మునిపెన్నడూ లేని విధంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆయన కూతుళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది వాళ్ళ గురించే. ఎస్పి చరణ్ గారికి 2 కూతుళ్ళు ఉన్నారు. పైగా వీళ్ళిద్దరూ కవల పిల్లలు. ఎంతో క్యూట్గా, అందంగా కనిపించే ఎస్పి చరణ్ గారి కూతుళ్ళు 2 టీనేజ్ వయసులో ఉన్న అమ్మాయిలు. 2 గ్రాడ్యుయేట్స్. చరణ్ గారిని చూస్తే అస్సలు నమ్మము, ఆయనకి గ్రాడ్యుయేషన్ చదివే 2 కూతుళ్ళు ఉన్నారా అని. ఎంతో క్యూట్గా, అందంగా కనిపించే శ్రీపతి మయూఖ మరియు శ్రీపతి జాహ్నవీలు 2 తండ్రితో కలిసి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారట. చరణ్ గారు వీలు కుదిరినప్పుడల్లా, ముఖ్యంగా ఆయన మ్యూజిక్ షోస్ అంటూ దేశ విదేశాలు తిరుగుతూ అమెరికా వెళ్లిన సమయంలో తన కూతుళ్లతో కలిసి గడపడం, అంతేకాకుండా తన కూతుళ్ళు కూడా తండ్రిని చూడటానికి ఇండియాకి వెకేషన్కి వస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఎస్పి చరణ్ 2 కూతురుల్లో ఒక కూతురైన మయూఖ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి పూర్తి పేరు శ్రీపతి మయూఖ. న్యూయార్క్ స్టేట్ లో ఉంటున్న ఈ అమ్మాయి స్కూలింగ్ ని కంప్లీట్ చేసి తన గ్రాడ్యుయేషన్ ని బరూచ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ చేస్తూనే మరోపక్క పార్ట్ టైం జాబ్ చేస్తోంది. ఇక న్యూయార్క్ లోని ఆర్థోపెడిక్స్ అసోసియేట్
ఫిజికల్ థెరపీ ఎయిడ్గా పనిచేస్తోంది. అంతేకాకుండా రీసెంట్గా తన గ్రాడ్యుయేషన్ని కూడా కంప్లీట్ చేయడంతో తన తల్లితోనూ తన తండ్రితోనూ కలిసి ఉన్న కొన్ని క్యూట్ మూమెంట్స్ని కూడా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అందరితో షేర్ చేసింది. ఇదిలా ఉంటే ఇక ఎస్పీ చరణ్ గారి ఇంకొక కూతురు అయిన జాహ్నవి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి పేరు శ్రీపతి జాహ్నవి. ఈ అమ్మాయి కూడా ఎంతో క్యూట్గా అందంగా కనిపిస్తూ రీసెంట్గా తాను కూడా తన గ్రాడ్యుయేషన్ని న్యూయార్క్లోని వెస్ట్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసింది. మీడియా మాస్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ అమ్మాయి ప్రస్తుతానికి స్క్రిప్ట్ రైటర్గా మరియు కంటెంట్ క్రియేటర్గా కంటెంట్ డిజైనర్గా పనిచేస్తోంది. అక్కడ న్యూయార్క్ సిటీలోని ఆడిసీ ఐఎన్సీ అనే ఓ రేడియో బ్రాడ్కాస్టింగ్ కంపెనీలో స్క్రిప్ట్ రైటర్గా కంటెంట్ డిజైనర్గా కంటెంట్ డెవలపర్గా పనిచేస్తోంది. ఎంతో క్యూట్గా అందంగా కనిపించే ఎస్పీ చరణ్ గారి ఇద్దరు కూతుళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అదండి అసలు సంగతి. మరి ప్రఖ్యాతిగాంచిన గాన గంధర్వుడు అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి మనవరాళ్ళు అంటే స్వయాన ఎస్పీ చరణ్ గారి ఇద్దరి కూతుళ్ళ గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.